రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్ కోల్పోయారని మంత్రి నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలు విషయంలో జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ధాన్యం రైతులకు డబ్బులు ఇవ్వకుండా బకాయిలు పెట్టిపోయిన జగన్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఆంధ్రప్రదేశ్లో రైతులకి ఎవరన్నా దగా చేసి మోసం చేశారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలించిన 5 సంవత్సరాల్లో వాళ్ళు చిన్నాభిన్న వ్యవస్థని ఏ విధంగా చిన్నాభిన్నం చేశారో, ఏ విధంగా క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే రైతుని ఇబ్బంది పెట్టారో రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేరు. అసలు రైతు గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో కోల్పోయారు. ఎన్నికలకు ముందు అంటే 2019 ఎన్నికల ముందు ఆయన చేసిన వాగ్దానాలు గెలిచిన తర్వాత రైతాంగానికి ఏమాత్రం ఆయన అండగా తోడుగా నిలబడ్డారో అని నేను ప్రశ్నిస్తున్నాను. నేను ఛాలెంజ్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి. ఇదే రోజు 2023లో ఎన్నికల సమయంలో సిద్ధమవుతున్నప్పుడు ధాన్యం కొనుగోలు మీరు చేసింది 5,22,000 మెట్రిక్ టన్నులు. ఇదే రోజు డిసెంబర్ 4వ తారీఖు మా కూటమి ప్రభుత్వం గర్వంగా 2,40,000 మంది రైతుల దగ్గర నుంచి ఈ రోజుకి 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. మీరు చెప్పే లెక్కేంటి, మా లెక్కేంటి? ఎక్కడున్నారు అసలు మీరు? పరిపాలన చేతగాక మీ అసమర్థతతోటి రైతుల్ని నట్టేట ముంచేసి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థని మీరు ఉపయోగించుకున్నారు. మీరు అనుకున్న రైస్ మిల్లర్లకు పంపించారు ధాన్యం. ర్యాండమైజేషన్ అనే పద్ధతి తీసుకొచ్చిందే మీరు. 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు రైతులు కష్టపడి తోలుకుని వెళ్తే మిల్లుల్లో జరిగే దోపిడీ ఆ రోజున మీకు తెలియదా? ఎంత నష్టపోయారో. మద్దతు ధర గురించి మాట్లాడుతున్నారు ఈయన. 2021లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 75 కిలోల బియ్యం బస్తా గ్రేడ్ ఏ వెరైటీ ధాన్యం 1,416 రూపాయలు. అది చివరి సంవత్సరంలో 1,652 రూపాయలు. ఈ రోజున 1,792 రూపాయలు ఇస్తున్నాం మనం 75 కిలో బస్తాకి ధాన్యం కొనుగోలు చేసినప్పుడు. కనీస మద్దతు ధర అనేది ధాన్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో సమన్వయంతో రైతును ఆదుకోవాలనే ఆలోచనతో ఒక మార్పు తీసుకొస్తారు. కానీ మీరేమో దళారుల్ని ప్రోత్సహించింది మీరు, ఆ వ్యవస్థను తీసుకొచ్చిందే మీరు. కావాలని కొరత సృష్టించడం, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, గన్నీస్ గోతాల విషయంలో కానివ్వండి, చివరికి ర్యాండమైజేషన్ అనే పద్ధతి తీసుకొచ్చి మిల్లులకి వాళ్ళకి ఇష్టం వచ్చిన మిల్లులకే మీరు పంపించి ఏ విధంగా నష్టం కలిగించారో మీ అందరికీ తెలుసు. ఇదంతా అయినాక ఈయన ఒక మహానుభావుడు రైతు గురించి మాట్లాడుతున్నాడు. ఇదంతా అయినాక ధాన్యం కొనుగోలు చేసి 1,674 కోట్ల రూపాయలు బకాయిలు రైతులకు వదిలేసి వెళ్ళారు ఈయన.